ముఖ్యమంత్రి ఫోకస్, సీనియర్ నాయకుల స్ట్రాటజీ, ఎక్కువ మంది ఎమ్మెల్యేలను నియోజకవర్గాలు. ఆ రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయం మాదే అంటున్న కాంగ్రెస్. ఇంతకీ అవి ఏ నియోజకవర్గాలు, ఎవరా అభ్యర్థులు తెలుసుకుందాం. ఉద్యమాల పురిటిగడ్డ నల్గొండకు రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలుండగా ఒకటి భువనగిరి, మరొకటి నల్గొండ. భువనగిరి పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 6 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులే ఉన్నారు. ఇది తమ ఎంపీ అభ్యర్థులకు కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులకు అది కంచుకోటగా ఉండేది. 2014 తర్వాత అప్పటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జిల్లాలో బలపడింది. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 2 ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్గొండ పార్లమెంటు స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు స్థానం నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. నకరేకల్ వేముల వీరేశం, ఆలేరు బేర్ల ఐలయ్య, తుంగతుర్తి మందుల సామేలు, భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మల్లురెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీఆర్ఎస్ నుండి మాత్రం జనగామ నుండి పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాల్లో 6 స్థానాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడడం, ఇవన్నీ కూడా తమ పార్టీ ఎంపీ అభ్యర్థికి కలిసొచ్చిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక నల్గొండ పార్లమెంటు స్థానంలోనూ సూర్యాపేట నియోజకవర్గం ఒకటి మినహాయిస్తే మిగతా 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. నాగార్జున సాగర్ కందుకూరి జేవీరెడ్డి, మిర్యాలగూడెం బత్తుల లక్ష్మారెడ్డి, దేవరకొండ బాలునాయక్, కోదాడ ఉత్తమ్ పద్మావతి, హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ పార్లమెంటు స్థానాల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుందూరి జానారెడ్డి తనయుడు కుందూరి రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచారు. నల్గొండ పార్లమెంటు స్థానం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ పెద్ద ఎత్తున ఉంటుందని, ఇవన్నీ కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశాలంటున్నారు. దీంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పార్లమెంటు సెగ్మెంట్లోనే ఉండడం మరింత బలాన్ని చేకూర్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాలకు ఎంపీ అభ్యర్థులుగా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 స్థానాలు గెలవాలని క్యాడర్కి సూచించినట్లు సమాచారం. అందుకు తగ్గట్టే ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నిర్వహించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ముఖ్య నాయకులతో 2 పార్లమెంటు స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. భువనగిరి పార్లమెంటు స్థానానికి ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలను అప్పజెప్పారు. అలాగే నల్గొండ పార్లమెంటు స్థానం నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఎలాగైనా ఈ 2 స్థానాలని కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుచుకోవాలని ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ నేతలు ఎంపీ సీట్లను గెలిచి తీరతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి, నల్గొండలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అంటున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా చెబుతున్న ఈ 2 చోట్ల హస్తం నిలిచేనా? ఇది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.